షర్మిల కాంగ్రెస్కి రావడం అంటే మరి అది చాలా డేంజరస్ పాయింట్ అది. ఆమె ఎందుకు వచ్చిందో ఏంటో, ఆ కుటుంబ వ్యవహారం ఏంటో, ఆ తల్లిని ఏడిపించడం ఏంటో, అన్నను అవమానపరచడం ఏంటో, ఆమె ఏం మూట కట్టుకుందామని ఇందులోకి వచ్చింది. ఏనాడు 82లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్లోకి ఆమెకి కూడలేదా, గుడ్డలేదా, భర్త లేడా, పిల్లలు లేరా, ఏం దిక్కుమాలిపోయి ఇందులోకి వచ్చింది, ఏం ఆశించి వచ్చింది. అన్నకు అపకారం చేసి అప్రతిష్ట పాలు చేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి చెడబుట్టింది ఆ అమ్మాయి. వైఎస్ గారితో నాకు చాలా పరిచయం. నన్ను ఏం వీరాస్వామి అని నా పేరు పెట్టి పిలిచేవాడు. ఇదిగో కావాలంటే చూపిస్తాం, మీరు వచ్చి అడిగారు కాబట్టి దీన్ని మీరు ఎన్లార్జ్ చేయండి. ఇదిగో వైఎస్ఆర్ది వైఎస్ఆర్ ఫోటో, నా బొమ్మ, ఒళ్ళు రాసు తిరిగేవాళ్ళం వైఎస్ఆర్తో. నేను ఈ వార్త ఆలకించి చాలా బాధపడ్డా. వైఎస్ఆర్ ఆనాడు చచ్చిపోలా, ఇవాళ చచ్చిపోయాడు అనుకున్నాను నేను. షర్మిల అంత దారుణమైనటువంటి చర్య తీసుకుంది. చంద్రబాబు ఎటువంటి వాడు? చంద్రబాబు సంగతి ఆమెకు తెలియదు. రాజకీయ నాయకురాలు కదా, పెద్ద రాజకీయ నాయకురాలు. అన్నకు సపోర్ట్ చేసి రాష్ట్రం అంతా మంచి పేరు సంపాదించుకుంది. ఎందుకు ఇంత నీచ పని కొడగట్టింది అనేటటువంటిది నాకు మాత్రం అర్థం కాలేదు. నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. ఆమె చేసినటువంటి చర్య సమాజంలో, ఉత్తమమైనటువంటి మన సమాజంలో పబ్లిక్గా వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోదు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కాకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా. అవును, అదే జగన్మోహన్ రెడ్డిని అనాల్సిన పనేమొచ్చింది. కాంగ్రెస్ వస్తే నువ్వు కాంగ్రెస్ ఏం చేసింది, నువ్వేం చేస్తావు చెప్పు. నీ అన్న పేరు ఎందుకు, మీ జగన్ గారి పేరు ఎందుకు నీకు? నువ్వు చేసేది చేస్తానని చెప్పు, లేకపోతే మీరు చేసేది చెప్పి ఏడవండి. 82లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరి ఇప్పుడు ఈయన్ని తిట్టడానికి, అవమానపరచడానికి, కుటుంబాన్ని అంతా అల్లరి చేయడానికి, వైఎస్ పేరు పాడు చేయడానికి తప్ప నువ్వు ఇందులో పాక్కునేదేమీ లేదు. తర్వాత నువ్వు పశ్చాత్తాపడి ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపడి ఏం చేసేదేమీ లేదు. ఉన్న పరువు ప్రతిష్ట పోయి గుడ్లు ఊడిపోసి సగం బజార్లో ఓడదీసి తిరిగిన తర్వాత మళ్ళీ పట్టుబట్టలు కట్టుకున్న ఎవడో గౌరవించడు. అది మాకు తెలుసు. మేము ఎప్పుడు వైఎస్ఆర్తో సోషల్గా తిరిగినటువంటి మనిషిని నేను. ఏం వీరస్వామి అని నా పేరు పెట్టి ఆయన స్వయంగా పిలిచేవాడు క్యాంపులో. కానీ అలాంటిది మీ అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవరు అన్యాయం ఎలా చేస్తారో నీకు తెలవదా? మూర్ఖురాలివా? నీకు భర్త ఇవ్వడం ఉంటే నీ భర్త వెనకాతల నుండి నడిపిస్తున్నాడా? ఆడికేం సంబంధం నీ భర్తకి? నీ ఇంటి పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. నీ వెనకాతలు నీ భర్త ఉండి ఈ పని చెయ్యంటే చేసేయటమేనా? కాబట్టి ఇది చాలా ఈ షర్మిల చేసినటువంటి చర్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నానా బాధపడుతున్నారు, మానసికంగా వస్తున్నారు నీ పేరు చెప్పేటప్పటికి. ఎందుకంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు? వైఎస్ జగన్ని, మా తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? అన్నను ఎందుకు తిట్టి బజార్ ఎక్కిస్తున్నావు? నీకేం పని? ఏం ఆశించి నువ్వు చేస్తున్నావు? ప్రైమ్ మినిస్టర్ అవుదామని చేస్తున్నావా? లేదు 10 సీట్లు గెలిచి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దామని చేస్తున్నావా? నీకు 10 కాదు కదా, 2 సీట్లు నువ్వు గెలవలేవు. రాష్ట్రంలో 82లోనే కాంగ్రెస్ చచ్చిపోయింది. అలాంటి కాంగ్రెస్లో నువ్వు చేరి అబ్బబ్బబ్బబ్బా, ఆ చర్య మీరు అడుగుతుంటేనే నాకు మానసికంగా ఏడుపు వస్తుందయ్యా. సమాజంలో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి నువ్వు పునరాలోచన చేసుకొని ఇప్పటికైనా చేసిన తప్పు పశ్చాత్తాపడి, నీ భర్త నీ వెనకాతలు ఉంటే ఉండొచ్చు, మీ 3 భార్యాభర్తలు ఉంటే ఉండొచ్చు, మీ భార్యాభర్తల జోలికి ఎవడు రాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకేం లోటు వచ్చిందని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. తెలంగాణ వెళ్ళావు, తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో మట్టి అయిపోతా, తెలంగాణ నా పుట్టి హక్కు అన్నావు. ఏమైంది? తెలంగాణ జెండా పీకావు. ఎందుకు పీకావు? ఏం లాభమని పెట్టావు? ఏం లాభమని అని చెప్పావు?
తెలంగాణ నా పుట్టిల్లు, నా అత్తిల్లు, నా మావిల్లు, నా ఇల్లు, నాకు హక్కు ఉంది అన్నావే. ఏమైనా ఇవన్నీ నీ లుచ్చాతనము, నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు. నీకు ఇందులో నయా పైసా కలిసి వచ్చేది లేదు, 10 ఓట్లు పడే దారి లేదు. అప్పుడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది సోనియా గాంధీ కాదా? సోనియా గాంధీ మీ ఇంటికి వచ్చి అన్నయ్య అమిత్ షా ఏది నాన్న పేరు మీద చచ్చిపోయిన వాళ్ళందరినీ పరామర్శిస్తానంటే డోంట్ కేర్ నువ్వు అనడానికి లేదని మీ ఇంటికి వచ్చి చెప్పింది సోనియా కాదా? సోనియా మీ ఇంటికి వచ్చి చెప్పిందా లేదా నువ్వు వెళ్ళొద్దని? అటువంటి సోనియాకి నువ్వు సపోర్ట్కి వెళ్ళావంటే నిన్ను ఏమనుకోవాలో, ఏమని తిట్టాలో, ఏం చెయ్యాలో ఎవ్వడికి అర్థం కాకుండా పోతుంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది నీ పేరు వింటే. కాబట్టి ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి అన్నకి క్షమాపణ చెప్పి, తల్లికి క్షమాపణ చెప్పి నువ్వు నీ కాపురం చేసుకుంటావు అనుకుంటే ఇంట్లో చనిపోయి నీ భర్తతో కాపురం చేసుకో సమాజంలో. దీని మీద నిన్ను ఎంతమంది విమర్శిస్తున్నారు తెలుసా? నీ మ్యారేజ్ కాకముందు నుంచి ఇప్పుడు దాకా విమర్శిస్తున్నారు. అవి నేను నా నోటితో చెప్పలేను. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే జరగలేదని షర్మిల గారు అంటున్నారు. షర్మిల దానికి ఏం తెలుసు? రమ్మను, నేను వస్తాను. ఎక్కడికి రమ్మంటే రమ్మని చెప్పాలి షర్మిలని. షర్మిల ఒక మనిషా? షర్మిల అసలు బుద్ధి ఉందా దానికి? రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? ఎవడా అన్నది ఏమంటుందా? రాష్ట్రం అభివృద్ధి జరగలే. దేశంలో, భారతదేశంలో ఫస్ట్ మన రాష్ట్రం, పరిపాలనలో నెంబర్ 1 జగన్. దేశమంతా మెచ్చుకుంటున్నారు, విదేశీయులు మెచ్చుకుంటున్నారు, చిన్నపిల్లలు మెచ్చుకుంటున్నారు, ముసలోళ్ళు మెచ్చుకుంటున్నారు, కుంటోళ్ళు మెచ్చుకుంటున్నారు, గుడ్డోళ్ళు మెచ్చుకుంటున్నారు, పేద ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఆ పూటకు పువ్వులేని వాళ్ళు మెచ్చుకుంటున్నారు, కోటీశ్వరులు మెచ్చుకుంటున్నారు. నీకు జగన్ చేసినంత కళ్ళు కనబడలేదా? ఛాలెంజ్ రమాన్, కమాన్ రా బెజవాడ. జగన్ చేసి నీ చూపిస్తారు షర్మిల. కింద మీద మాట్లాడొద్దు. చంద్రబాబు సావాసం చేసావు, చెడిపోయావు. వాడు పచ్చి దొంగ. రాష్ట్రంలో పుట్టటమే దరిద్రం మాకు. ఇంత 13 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఓడిపోయిన తర్వాత ఇలాంటి అల్లర్లు చేశాడా? జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి గుళ్ళు బగలు, గోడుపరాలు కాల్చేశాడు, ఫోటోలు బగలు, ఎన్ని అవస్థలు పడ్డాడు. ఆఖరికి నీ ఇంట్లో అగ్నిపు పోసి నిన్ను నిడదీసి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అది ఆ మాత్రం తెలుసుకోలేవా? పెద్ద రాజకీయ నాయకురాలు అంటున్నావు. నీ అన్నం జైల్లో పెట్టిన వాళ్ళు ఎవరో? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడి తింటావా? నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం ఉందా? నువ్వు ఏ రకంగా మనిషివి? నీ భర్త లాంటాడు. నీ భర్త సాట్లో ఉంటే నువ్వు తల్లిదండ్రులతో చెప్పేసి బయటికి వెళ్ళిపో. నువ్వు భర్తతో హాయిగా కాపురం చేసుకో. నీకే కూడు గుడ్డ లేదు, డబ్బులు లేవని లేదు. మీకు కావలసినంత సంపద ఉంది, గౌరవ మర్యాదలు ఉన్నాయి. అన్నీ కాపాడుకొని ఎక్కడో ఒక పుణ్యశ్రీలాగా సమాజంలో సరైన కాపురం చేసుకుని హాయిగా బతుకు. ఇది నేను నీకు నీ తండ్రి తర్వాత తండ్రిలా చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కొన్ని 100 మందికి బువ్వ పెట్టాం. నేను అసోసియేషన్ నాయకత్వం చేశా. నాకు అనేక సహారాలు చేశాడు. నన్ను కనబడితే పేరు పెట్టి పిలిచేవాడు. నేను అలాంటప్పుడే జగన్ చూడలే. జగన్ ఎప్పుడూ ఒక సెక్రటేరియట్కి రాలా. జగన్ ఎప్పుడూ ఒక మంత్రితో పలకరించలేదు. మరి అలాంటి నోరు లేని అమాయకుడు మంచితనాన్ని విధవులంతా వాడుకున్నారని ఆయన మంచితనాన్ని నువ్వు కూడా నాశనం చేస్తున్నావా? తోడబుట్టినారు, అందుకే నా పుట్టావు. రావణాసురుడు శూర్పణకు పుట్టి ఆడు సావుకు తెచ్చింది. ఆఖరికి అదేమి సుఖం పొందలే, అనుభవించలేదు. ముక్కు చెవులు కోయించుకుంది. రావణాసురుడు శూర్పణకు తెచ్చి పుట్టి ఆడి సావుకు తెచ్చింది. అలా నువ్వు కూడా జగన్ పరువు ప్రతిష్టలు తీయడానికి పుట్టావు. అయితే దీనివల్ల నీకు లాభమేంటి? ముక్కు చెవులు కోయించుకోవడమే. కాబట్టి ఇది చాలా తప్పు తప్పు
తప్పు నువ్వు సరిదిద్దుకొని ఇప్పటికైనా జగన్ మీద అభాండాలు వేయకుండా, జగన్ పేరు ఎత్తకుండా, వైఎస్ఆర్ పార్టీ చెప్పకుండా, నీ తండ్రి పేరు చెప్పకుండా, నీకు నువ్వు చంద్రబాబు పేరో ఇంకొకటి పేరో నీ భర్త పేరో చెప్పుకొని రాజకీయాల్లోకి రా. నిన్నెవరూ కాదనరు. వచ్చి నేను ఇది చేస్తాను, పలానా ప్రభుత్వానికి ఇది చేయడం చేత కాలేదు, నేను ఈ పని చేస్తానని చెప్పు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జగన్ మీద మాట్లాడవద్దు. సుబ్రహ్మణ్యం గారు, చిదంబరం గారు తమిళనాడు, సోనియా గాంధీ, చంద్రబాబు గారు అనవసరంగా అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని ఆయన జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టడం హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకమని ఖండించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్కి వ్యతిరేకమని జనం ఖండించారు. అయినా ఆయనకి ఎవడూ లెక్క చేయలే. సంవత్సరం పాటు జైల్లో మొండిగా పడేశారు. ఆయన అమాయకత్వం వల్లే. ఆ అమాయకత్వాన్ని ఈనాడు నువ్వు ఆసరా చేసుకున్నావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు చాలా నీకు దమ్ముంటే మా రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందిందో నీకు 2 కళ్ళు ఉంటే చూడాలంటే నాకు మెసేజ్ ఇయ్యి, నేను వస్తా. లేదా నువ్వు విజయవాడ రా, పలానా దగ్గర ఉన్నానని చెప్పు, నేను వస్తాను, నా అభివృద్ధి చూపిస్తా నీ కళ్ళకే. కాబట్టి నేను వైఎస్ తర్వాత నాకు ఇప్పుడు 80 ఏళ్ళు. నీ నీ తండ్రిగా చెబుతున్నా, నువ్వు ఈ మతం మార్చుకొని అన్నని అప్రతిష్ట పాలు చేయకుండా నువ్వు వెంటనే విరమించి చంద్రబాబుకి నిన్ను ప్రోత్సహించిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఆ పదవి వదిలిపెట్టు. నీకెందుకు ఆ పదవి? నీకు పదవి లేకపోతే ఆ పదవిలోకి వచ్చి నీ గౌరవం పాడు చేసుకున్నావమ్మా. నీకెందుకు ఆ పదవి? ఏం చేద్దామని? ఏం చేయలేవు నువ్వు. రాష్ట్రంలో 5 సీట్లు గెలవలేవు. బంద్ వేద్దాం. నువ్వు 5 సీట్లు గెలిస్తే నేను 5 ఏళ్ళు జైల్లో ఉంటా. బాండ్ రాసుకో, 5 ఏళ్ళు జైల్లో ఉంటా నువ్వు 5 సీట్లు గెలిస్తే. 5 సీట్లు గెలవలేదంటారా? 5 కూడా రావు. 5 రావు. ఎవడేస్తాడండి? కాంగ్రెస్కి ఎప్పుడో చచ్చిపోయింది. కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుతుందండి? కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుద్ది. రేపు ఈమొచ్చి ఏం చేస్తుందని చెప్పుద్ది. జగన్ అదిగో ఆ చెత్త ఎత్తలేదు, ఆ కాలం ఓడవలేదు, ఆ పెద్ద ఎత్తలేదు, ఇక్కడ ఇది చేయలేదు, అక్కడ ఇంత అన్నం పెట్టాడు కానీ అందులో కారం లేదు, ఇక్కడ ఇంత పాలు పోసాడు కానీ అందులో పంచదార లేదు. బొక్కలెతకడం తప్ప జగన్ పరిపాలనలో చిన్న తప్పులు బొక్కలెతకడం తప్ప జగన్ సంఖ్య ఎవరు నాకలేరు. ప్రజలంతా జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. గుండెల్లో పెట్టుకున్నారు. మీటింగులకు వస్తున్నారంటే ఏ విధవ ఏం చెప్తాడా అని ఆలకించడానికి వస్తున్నారు కానీ ఆడికి ఓటేయటానికి మాత్రం రాలా. ఎవడు ఓటేయడండి? జగన్కి తప్ప రెండో వాడికి మా రాష్ట్రంలో ఓటు పడదు. చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్కి మాత్రం పడితే ఒక కుర్రకారంతా సినీ పిచ్చోళ్ళు ఉన్నారు. మాకు సినీ పిచ్చి ఉండేది అనుకో. ఇప్పుడంటే ముసలోళ్ళు అయిపోయాం, గడ్డాలు పడిపోయాం, తగ్గింది. ఆ సినీ పిచ్చోళ్ళు అమ్మ బాబుకి అన్నం పెట్టండి కుర్రకారోళ్ళు, సినిమాల దగ్గర దొంగ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు వేస్తే ఒక 5-6 జగన్కి పడతాయి. చంద్రబాబుకి మాత్రం పడవు. మాకు వచ్చేది జగనే. ఎన్ని సీట్లతో గెలిచైనా జగనే, 70తో గెలిచైనా జగనే, 50తో గెలిచైనా జగనే, 100తో గెలిచైనా జగనే మాకు ముఖ్యమంత్రి.